ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ ఎస్ఏ కుమార్ గారు. డాక్టర్ గారితో మాట్లాడతాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, ఈ జనరేషన్ లో లైఫ్ స్టైల్ కారణంగా చాలా రోగాలు రావడం మనం చూస్తూ ఉన్నాము. అందులో మేజర్ గా ఫ్యాటీ లివర్ కూడా ఒకటి. సో దానివల్ల అంటే ఫ్యాటీ లివర్ ఒకవేళ ఎవరికన్నా వస్తే అసలు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి వాళ్ళకి? అంటే నాకు ఫ్యాటీ లివర్ వచ్చింది అని వాళ్ళు తెలుసుకోవడానికి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి? సో దాన్ని తగ్గించుకోవడానికి లైఫ్ స్టైల్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలంటే? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఫ్యాటీ లివర్ అంటే నార్మల్ భాషలో మనం చెప్తే లివర్ పైన ఒక టైప్ పౌడర్ కోటింగ్ వచ్చేస్తాయి. పౌడర్ కోటింగ్? యా. సో పౌడర్ కోటింగ్ ఇన్ ద సెన్స్ that is nothing but some sort of excretory material which is generated in the body. Means byproducts అని మనం చెప్పొచ్చు. And due to excessive glucose content food మీరు డైలీ బేసిస్లో తీసుకుంటే కూడా దానివల్ల కూడా మనకు ఫ్యాటీ లివర్ వచ్చేస్తాయి. ఓకే. అండ్ సపోజ్ ఎక్స్ట్రా ఫ్యాట్ ఐటమ్స్ చాలా ఎక్కువగా మీరు తింటున్నారు, ఈవెన్ దానివల్ల కూడా మీకు రావడం అవకాశం. చాలా ఆల్వేజ్ యు ఆర్ కన్జ్యూమింగ్ హై ఫ్యాట్ ఫుడ్. ఇది అన్నీ ఏమవుతుందంటే బాడీకి ఎంత కావాలి బాడీ ఉంచుతాయి అన్నమాట. ఓకే. అంటే బాడీ రిక్వైర్మెంట్ బట్టి బాడీ తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా మనకు ఎంత వస్తుంది అది ఏమవుతుందంటే మనకు బ్లడ్లో తిరుగుతూనే ఉంటాయి. సో ఇట్ గోస్ టు ద లివర్ ఆల్సో అండ్ లివర్ బికమ్స్ ఫ్యాట్. అప్పుడు ఏంటంటే సిమ్టమ్స్ అన్నీ డెవలప్ అయిపోతుంది. తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ స్కానింగ్ చేస్తారు. చేసిన తర్వాత డాక్టర్ చెప్తున్నారు లైక్ యూ హ్యావ్ ఫ్యాటీ లివర్. ఓకే. సో ఫైనల్లీ అక్కడ వాట్ హ్యాపెన్స్, డ్యూ టు అవర్ ఫుడ్ హ్యాబిట్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిలీ ఫుడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హై ఫ్యాట్ ఫుడ్, దాంతో బట్టి ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ టేకింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ డైలీ బేసిస్ కొంతమంది తింటే ఉంటారు. స్వీట్ వల్ల కూడా మనకు ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ కాదు, ఈవెన్ తక్కువ తీసుకున్నా సరే డైలీ బేసిస్లో ఇఫ్ యు ఆర్ కన్జ్యూమింగ్ స్వీట్ you will develop fatty liver in very near future. Okay. So happens because sweet kuda they use some sort of oil, some sort of ghee and dalda, all these items are used chestaru kabatti that also creates fatty liver. And suppose finally meeku insulin resistance అయిపోయిందంటే దాని వల్ల కూడా మీకు ఆటోమేటికలీ ఫ్యాటీ లివర్ వచ్చేస్తాయి. ఓకే. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ ఫర్ ద ఫ్యాటీ లివర్ అని మనం చెప్పొచ్చు. అండ్ కొంతమంది నాకు వచ్చి అడుగుతారు, సార్ ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఐఎమ్ గోయింగ్ ఫర్ జిమ్, నేను అన్ని మంచి ఫుడ్ తీసుకుంటున్నా అయినా సరే మాకు ఫ్యాటీ లివర్ వచ్చేసిందని అడుగుతారు. సో అక్కడ యాక్చువల్లీ మనం చూడాల్సిన విషయం అక్కడ ఏంటంటే మీరు అన్ని ఫుడ్ తీసుకున్నా సరే యు ఆర్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ ఫర్ యువర్ గ్లూకోజ్ ఇంటేక్ ఫర్ ద బాడీ. బాడీ రిక్వైర్మెంట్ ఈజ్ ఓన్లీ 5 grams ఫర్ 1 day. ఓకే. గ్లూకోజ్ బాడీకి కావాలి ఓన్లీ 5 grams బికాజ్ మనకు ఓన్లీ 5 liters బ్లడ్ ఉంటాయి. 5 liters బ్లడ్కి కావాల్సింది ఓన్లీ 5 grams షుగర్ పర్ డే. ఐ మీన్ టు సే ఇట్ ఈస్ గ్లూకోజ్ అన్నమాట. ఓకే. సో ఈ గ్లూకోజ్ మనం కన్జంప్షన్ చేసే చాలా ఎక్కువ ఆన్ డైలీ బేసిస్. అండ్ హౌ టు కమ్ అవుట్ మీరు చూడండి, ఆ విషయం కూడా చూడాలి. మీరు కన్జంప్షన్ చేసినాక ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ వర్క్ అండ్ దాన్ని బట్టి మీరు ఫుడ్ తీసుకోండి, దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఒక విషయంలో మనం చూస్తే మనం ఫుడ్ హ్యాబిట్ మార్చేయాలి, దట్ ఈజ్ వన్. సెకండ్ థింగ్, ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అక్కడి నుంచి ఫస్ట్ మీరు బయటపడడానికి మీరు ట్రై చేయాలి. ట్రై చేస్తే ఆటోమేటికల్ ఏమవుతుందంటే లైక్ యూ క్యాన్ కమ్ అవుట్ ఫ్రమ్ ఫ్యాటీ లివర్. బట్ మెనీ పీపుల్ దే ఆస్క్ మీ, సార్ హౌ టు నో, హౌ టు అండర్స్టాండ్ ఫ్యాటీ లివర్ మాకు వచ్చేసిందని. దర్ ఇస్ ఎ స్మాల్ బ్లడ్ టెస్ట్, ఎల్ఎఫ్టీ చేస్తే కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఈవెన్ దాని ద్వారా కూడా మనకు తెలుస్తుంది. అంటే కానీ ఇవి చేయించుకోవాలంటే సార్ ముందు మనకేమైనా సిమ్టమ్స్ అనిపిస్తాయా? నాకు ఫ్యాటీ లివర్ ఉందేమో. యాక్చువల్లీ యూ విల్ హ్యావ్ లాస్ ఆఫ్ అపెటైట్, దట్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్స్. లైక్ ఆకలి తగ్గిపోతాయి. ఓకే. సెకండ్ థింగ్, మీరు కొంచెం దూరము పరిగెట్టాలంటే మీకు ఆయాసంలోకి వచ్చేస్తాయి. ఎక్కువ దూరం మీరు నడవలేదు ఫ్యాటీ లివర్ ఉంటే. ఓకే. అండ్ డైజెషన్ కెపాసిటీ కూడా మీకు తగ్గిపోతుంది. ఆటోమేటికలీ డైజెషన్ ప్రాసెస్ విల్ బికమ్ స్లో డౌన్. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అండ్ అనదర్ రీజన్ లైక్ సపోజ్ మీరు అనదర్ సిమ్టమ్స్
ఫ్యాటీ లివర్ అయితే ఎప్పుడైనా సరే డైజెషన్ ప్రాసెస్ స్లో అయిపోయింది, మీకు కాన్స్టిపేషన్ కూడా స్టార్ట్ అయిపోతాయి అదే టైంలో. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ మనం చూడొచ్చు. అండ్ ఫైనలీ ఒకరికి సరిగా నిద్ర పట్టదు, ఫ్యాటీ లివర్ ఉంటే సరిగా రాత్రిపూట కూడా నిద్ర పట్టడం కష్టం అయిపోతాయి. అండ్ వాళ్ళకు సరిగా డైజెషన్ కాదు, అండ్ బ్రెత్లెస్నెస్ స్టార్ట్ అయిపోతాయి. ఇది అన్నీ ఉంటుంది కాబట్టి వీ షుడ్ నాట్ గో అప్ టు దట్ ఎక్స్టెంట్ అని మనం ఆలోచించాలి. సో ఈ ఫ్యాటీ లివర్కు మనం క్యూర్ చేయాలి అంటే ఇట్స్ వెరీ ఈజియెస్ట్ థింగ్. లైక్ మనం క్యూర్ చేయొచ్చు, విదౌట్ ఎనీ మెడికేషన్ కూడా మనం క్యూర్ చేయొచ్చు. పీపుల్ హూ ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఎక్సర్సైజ్ వాళ్ళకు డైలీ బేసిస్లో కనీసం 1 hour డైలీ ఎక్సర్సైజ్ చేయాలి ఇప్పటి నుంచి. ఓకే, అండ్ అనదర్ థింగ్, అట్లీస్ట్ 50% ఆఫ్ యువర్ ఫుడ్ హ్యాస్ టు బి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ అండ్ 50% నార్మల్ ఫుడ్. ఓకే, బికాస్ ఫ్రూట్స్లో ఉన్న ఆల్కలైన్ ప్రాపర్టీ ఏం చేస్తాయి అంటే ఈ ఫ్యాటీ ఐటమ్స్ విచ్ ఇస్ ఆల్రెడీ కోటెడ్ ఇన్ ద లివర్ దానికి డిజాల్వ్ చేస్తాయి. దానిలో కొన్ని మెడిసినల్ ప్రాపర్టీ ఉన్నాయి. సో దట్ డిజాల్వ్స్ ద ఎక్స్ట్రా ఫ్యాట్ విచ్ ఇస్ ఆల్రెడీ కోటెడ్ ఇన్ ద లివర్. అందుకని మనము ఫ్రూట్స్ తినడం మొదలుపెట్టాలి డైలీ బేసిస్లో. ఓకే, అండ్ లైక్ డైలీ ఒక అల్లం ముక్క తినాలి. అండ్ కాఫీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ టు క్యూర్ యువర్ ఫ్యాటీ లివర్. కాఫీ అండ్ కాఫీ ఎలా అంటే లైక్ నాట్ అలాంగ్ విత్ ద మిల్క్ అండ్ షుగర్, బ్లాక్ కాఫీ. ఎస్, యు ఆర్ రైట్. సో మీరు ఏం చేయాలంటే డైలీ అర్లీ ఇన్ ద మార్నింగ్ వెన్ యూ వేకప్ అండ్ బ్రష్ యువర్ టీత్, ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే యూ టేక్ 1 cup of black coffee. ఓకే, అండ్ యూ యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ ఘీ ఇన్ దట్. ఘీ కొంచెం యాడ్ చేయండి. ఓకే, ఎక్కువ అవసరం లేదు, 1/2 teaspoon ఘీ మీరు యాడ్ చేయండి. మిక్స్ ఇట్ ప్రాపర్లీ and you just consume on daily basis. So this is one of the best medicine to cure the fatty liver in just 2 to 3 months of time. Wow, okay. Okay. So without any medication? Yes, without any medication. This is one of the best medicine అని మనం చెప్పొచ్చు. బట్ ఓన్లీ ఇది తీసుకుంటే మనకు సరిపోదు. దాంతో పాటు సపోజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ 1 hour ఎక్సర్సైజ్, యు ఆర్ టేకింగ్ 50% నార్మల్ ఫుడ్, 50% ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్, ఇది అన్నీ మీరు తీసుకుంటున్నారు, then you can cure the fatty liver in easiest way. And apart from that, suppose somebody suffering with the fatty liver, along with that వాళ్ళకు liver cirrhosis వచ్చేసింది, and liver cirrhosis వచ్చేసిన తర్వాత the patient is become very serious. Again they are asking for liver transplant and all. So all type of problems ఉంటే they can visit my clinic. I have very good medicine. Even though your liver is completely damaged, like maybe around 85%, 85% is damaged. So it will be recovered in very fast, in a very short time, it will be recovered in my clinic. Okay. So ఎవరికైనా సరే ఆ టైప్ రిక్వైర్మెంట్ ఉంటే, ఫ్యాటీ లివర్ వచ్చేసింది అండ్ వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి అండ్ లైఫ్ బికమ్ హరిబుల్ అట్లా ఉంటే, వాళ్ళకు సపోజ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఆల్రెడీ అక్కడ డాక్టర్స్ చెప్పేశారంటే దే కెన్ విజిట్ మై క్లినిక్. ఐ విల్ క్యూర్ దమ్. Right, doctor. Yeah. Thank you so much.